హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వింధ్యారాజ్. ఈ మార్వాడి గో బ్యాక్ అనే నిదానం ఉంది కదా, దాని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు చెప్తాను బాస్. ఈ మార్వాడి దొంగలు ఎలా బిజినెస్ చేస్తున్నారంటే, మన తెలంగాణని ఎలా ముంచుతున్నారంటే, మన తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఉపాధి లేకుండా చేస్తున్నారంటే, ఇప్పుడు నేను చెప్తాను ఈ మాట. ఏదైనా ప్రొడక్ట్ మార్కెట్లోకి వస్తే, షాప్ దగ్గరికి వెళ్తే కానీ, మార్కెట్లోకి సర్చ్ తీసుకొని కంపెనీ అతను మార్కెట్లోకి వెళ్తాడు. మార్కెట్లోకి వెళ్ళేసి షాప్కి వెళ్ళేసి వాడిని అడుగుతాడు, సార్ ఈ ప్రోడక్ట్ వచ్చింది, ఇది తీసుకుంటారా, ఇదని పెడతారా సార్ మీరు? క్యారెట్ ఆరా మీకు. సార్ ఇది మార్కెట్ అతను చెప్తాడు, సార్ ఇది కంపెనీ అతను చెప్తాడు, సార్ ఇది 99 ఎంఆర్పి, మీకు వచ్చేసి ఇంక్లూడింగ్ ట్యాక్స్ పోను మీకు 57 రూపీస్ పడుతుంది సార్. 99 ఎంఆర్పి ఉంది, నాకు వచ్చి 57 రూపాయలు పడుతుంది. नहीं बहुत ज़्यादा है, నక్కో. కైకు సార్ అచ్చా 42% మార్జిన్ ఉంది కదా సార్. నై బాయ్ నక్కో అంటాడు. ఎందుకు సార్ మీకు? నాకు 40 రూపాయలకు కావాలి, 40 రూపాయలకి ఇస్తే నేను ఈ ప్రోడక్ట్ తీసుకుంటా. లేదు సార్, ఇది డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ 10% కూడా ఉంది, దానిలో ట్యాక్స్ కూడా పే చేస్తున్నాం, ట్యాక్స్ కట్టేసి మీకు ఆ రేట్లో వస్తుంది సార్. మీరు ట్యాక్స్ పే చేస్తారు, ఏం చేసుకోండి నాకు తెలియదు, నాకు మాత్రం 47 రూపాయలకి కావాలి, 40 రూపాయలకి ఇవ్వండి, 40 రూపాయలకి ఇవ్వండి, నేను తీసుకుంటాను. అంటే మామూలుగా కంపెనీ చెప్పిన రేట్ వచ్చేసి 57 అంటే ఏంటి? 18% జిఎస్టీ కడతాడు అతను, ప్లస్ 10% డిస్ట్రిబ్యూటర్ మార్జిన్. ఇవి కలుపుకుంటే 57 రూపీస్ అవుతుంది. డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ వద్దు, వాడికి ఇవ్వద్దు, డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ వాడికి డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వద్దు, జిఎస్టీ మీరు కట్టొద్దు, నాకు మాత్రం 40 రూపాయలకి ఇచ్చేసేయండి, కంపెనీ రేట్ నాకు ఇచ్చేసేయండి, నేను చూసుకుంటా అంటాడు. అంటే వీడు 40 రూపాయలకు ప్రోడక్ట్ మన దగ్గర తీసుకొని దగ్గర ఎంతగా అమ్ముతాడు? 99 ఎంఆర్పిది 5-10 తగ్గించి 85 రూపాయలకు అమ్ముతాడు. 85 రూపాయలకు అమ్ముతాడు అంటే వీడి లాభం ఎంత? 45 రూపాయలు. జిఎస్టీ కట్టడు, డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ వద్దు, మన పోనీ అక్కడ పనిచేసే వాళ్ళు మన అంటే అది లేదు. 45 రూపాయలు వీడికే కావాలి, 45 రూపాయలు వీడికే కావాలి, ఇలా చేస్తాడు. అదే 57 వేరే షాప్కి వెళ్ళేసి ఇస్తే కానీ 45 రూపాయల్లో 10% డిస్ట్రిబ్యూటర్ మార్జిన్, 18% జిఎస్టీ కట్టేసి 10% డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ పెట్టుకుంటే, ఆ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు? ఒక సర్వీస్ బాయ్ని పెట్టుకుంటాడు. సర్వీస్ బాయ్ పెట్టుకుని అతనికి ఒక 3% సర్వీస్ బాయ్కి ఇచ్చేస్తాడు. 10%లో 3% ఇచ్చేస్తే 7% మిగులుతుంది, ప్లస్ 2% సీడీ ఇస్తాడు, క్యాష్ డిస్కౌంట్. అది ఇచ్చేస్తే ఇతను డిస్ట్రిబ్యూటర్ ఎంత మిగులుతుంది? 5% మిగులుతుంది. 5% డిస్ట్రిబ్యూటర్ మొత్తం అంటే డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాడు, ప్లస్ జిఎస్టీ 100% జిఎస్టీ కంప్లీట్, ప్లస్ అక్కడ అబ్బాయికి ఉపాధి ఇస్తున్నాడు. ఇది చేస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు? మొత్తం వీడికి కావాలి. ఇది దొంగ బిజినెస్. ఇది కాకుండా సెకండ్ వన్ ఇంకొకటి, ఇంతకుముందు తొలి వెలుగు మీడియా అతను అడుగుతున్నాడు, సార్ మార్వాడి వాళ్ళు ఎక్కడ బిజినెస్ మమ్మల్ని చేయనిస్తున్నారు? నేను సుచిత్ర చౌరస్తాలో ఉంటాను, చౌరస్తా నుంచి లోపల వరకు వెళ్తే అన్ని షాపులు మార్వాడి ఉంటాయి అంటే, ఇంకో మార్వాడి అతను ఏమంటున్నాడు, ఎందుకు మేము వద్దంటున్నామా, మీరు చేసుకోండి బిజినెస్, మీరు పెట్టుకోండి అని అంటాడు. ఎక్కడ పెట్టుకుంటారు? ఏదైనా టూలెట్ షాప్ బోర్డు కనిపిస్తే అక్కడికి వెళ్ళేసి ఫస్ట్ మన తెలుగువాడు వెళ్తాడు, మన తెలంగాణ తెలుగువాడు వెళ్ళేసి, సార్ షాప్ టూలెట్ ఉంది ఎంత అని అడుగుతాడు. అతను 10,000 రూపాయలు ఎంత అని చెప్తాడు, ఒక 3 నెలల అడ్వాన్స్ అని చెప్తాడు. లేదు సార్ 8,000కి ఇవ్వండి అని ఇతను అడుగుతాడు. లేదండి 10,000కే ఇస్తాను నేను, అంత తగ్గదు అంటాడు. సరే సార్ 10,000కే, సరే నేను వచ్చి అడ్వాన్స్ ఇచ్చేస్తాను సార్ మీకు, ఎవరికి ఇవ్వకండి షాప్ అని చెప్తాడు. అతను చెప్పి వెళ్ళగానే ఇంకొకడు వస్తాడు, అదే మార్వాడోడు, సార్ టూలెట్ బోర్డు చూసాను వచ్చాను. లేదండి వేరే వాళ్ళకి మాట్లాడుకున్నారు. లేదు సార్ చెప్పండి ఎంత ఉంది, రెంట్ ఎంత ఉంది? 10,000 రూపాయలు రెంట్ ఉంది, 3 నెలల అడ్వాన్స్ ఉంది. సార్ మీరు ఎవరికి నేను తీసుకుంటాను సార్, నేను 12,000 రూపాయలు ఇస్తాను సార్, నాకు ఇచ్చాను. లేదండి వాళ్ళు అతను ఇస్తానన్నాడు, అతనికి మాట ఇచ్చాను అతనికి. సార్ ఓ పని చేయండి సార్, 15,000 రూపాయలు ఇంటి ఇచ్చేస్తాను సార్ మీకు, అడ్వాన్స్ 3 నెలలు కాదు సార్, 10 నెలలు అడ్వాన్స్ ఇస్తాను, 10 నెలలు అంటే 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తాను సార్, నేను నాకు ఇచ్చాను సార్, చూడండి సార్ మీకు ఎవ్రీ మంత్ కరెక్ట్ టైంకి మీకు